వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల ఆందోళన రాజకీయంగా హీట్ పెంచింది. స్టూడెంట్స్ కు మద్దతుగా వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఎదుట ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. జీవో 97పై మొదలైన నిరసన ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ సమరంగా మారింది. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో విద్యార్థుల నిరసన ఒక్కసారిగా రాజకీయ మలుపు తిరిగింది. సుబేదారి పోలీస్ స్టేషన్ వద్దే సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్కిల్ యూనివర్సిటీ పేరుతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటీకరించే ప్రయత్నం జరుగుతోందని హరీష్ రావు ఆరోపించారు. దీనివల్ల లక్షలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని అన్నారు. ఏఐసిటిసి గుర్తింపు, ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ప్రవేశం వంటి అవకాశాలు కోల్పోతారని హరీష్ అన్నారు. అంతేకాకుండా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు భోజనం కూడా అందకుండా మెస్ మూసివేశారని, కాలేజీకి తాళాలు వేసి పోలీసు పాలన సాగుతోందని హరీష్ రావు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కూడా ప్రభుత్వం అణిచివేస్తుందని మండిపడ్డారు. ఏఐసిటి అనుమతితో వాళ్ళు పిల్లలు చదువుతున్నారు కనుక ఇంజనీరింగ్ లో సెకండ్ ఇయర్ డైరెక్ట్ గా పోయే అవకాశం ఉంది. రేపు నువ్వు స్కిల్ యూనివర్సిటీలో కలిపితే వాళ్ళ జీవితాలు ఆగమవుతాయి. ఇవాళ పాలిటెక్నిక్ ఈజ్ డిఫరెంట్, ఐటీఐ ఈజ్ డిఫరెంట్. నీకు అవగాహన లేక ఐటీఐతో పాలిటెక్నిక్ లను కలపడం వల్ల పిల్లల జీవితాలు ఆగమవుతాయి. ఇవాళ ఒక వరంగల్ పాలిటెక్నిక్ లోనే 10 మంది విద్యార్థులు టీసీ తీసుకున్నారు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు పాలిటెక్నిక్ కాలేజీకి వచ్చి వరంగల్లో ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని మా పిల్లల జీవితాలు ఆగమవుతున్నాయి, మా పిల్లలు పాలిటెక్నిక్ చదివితే ఎదగకుండా అయిపోతారని ఒక్క వరంగల్ పాలిటెక్నిక్ లో 10 మంది తల్లిదండ్రులు టీసీ తీసుకొని పిల్లల్ని తీసుకొని ఇంటికి పోయిన పరిస్థితి ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరువు, చిల్లర బేసిజాలకు పోకు. నువ్వు కళ్ళు తెరిచి వెంటనే జీవో 97 రద్దు చేయాలని, పాలిటెక్నిక్ లను యథావిధిగా ప్రభుత్వంలోనే నడపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోవైపు శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగానే హరీష్ రావును అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారకుండా చర్యలు తీసుకున్నామని అధికార వర్గాలు చెబుతున్నాయి. జీవో 97పై మొదలైన విద్యార్థుల ఉద్యమం ఇప్పుడు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరుగా మారింది. ఈ వివాదంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నిరసనలో హరీష్ రావు సహా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, వినయ్ భాస్కర్, ఇతర నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.